గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. యమునా తీరం సంధ్యారాగం, యమునా తీరం సంధ్యారాగం. నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో తిరువగనే తేనెల్లో గోదారి, ఎన్నెల్లో గోదారి మెరుపులతో. యమునా తీరం సంధ్యారాగం.
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో. నిలువగనే నీనిల్లు పూదారి ఎన్నెల్లు గోదారి మెరుపులతో. యమునా తీరం సంధ్యారాగం. ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా, పండిననుకో ఈ బ్రతుకి మనసు తీరా. శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమ, హృదయంగా తననైనా మరిచేదే ప్రేమ. మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కథ. మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కదా. యమునా తీరం సంధ్యారాగం. ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం, చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం. శిశిరంలో చలిమంటై రగిలేదే ప్రేమ, చిరుమించి ఋతువల్లే విరబూసే ప్రేమ. మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కదా. మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కథ. యమునా తీరం సంధ్యారాగం. యమునా తీరం సంధ్యారాగం. విద్యార్థులకు శుభాకాంక్షలు. ఇది ఒక విధంగా మనం ఒక శుభదినంగా మనం పరిగణించవలసిందిగా కోరుచున్నాం ఈరోజు. ఎందుకంటే అందరి యొక్క ఆత్మీయమైనటువంటి ఈ పూర్వ మన జ్ఞాపకాలను ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ అందరూ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాగ కలవడం అనేది చాలా రేర్ కన్సిడరేషన్. సో మీరందరూ కూడా మా కోరిక మేరకు అందరి ఉద్దేశాలు ఏకీభవించి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఉపాధ్యాయులకు మా పాదాభివందనాలు. అలాగే నాతోటి విద్యార్థులకు హృదయపూర్వక నమస్కారాలు. ఒక వ్యవస్థకి తల లాంటి వాడు, ఒక నావకు చుక్కాణి లాంటిగా అందరికీ సో అనుకూలంగా ఉండేటువంటి మన ప్రధాన ఉపాధ్యాయులు గారు గౌరవనీయులైన టి నారాయణరావు సారు. సో ఒక సమయస్ఫూర్తి కలిగినటువంటి మహానుభావుడు మనందరికీ ఈరోజు ఈ విధంగా మనం సంతోషంగా సమాజంలో మెలగడానికి మనకి ఎంతగానో దోహదపడి మనకి సహాయం వారి విద్యను అందించి మన ఈ స్కూల్ని 2001 బ్యాచ్లో సో ఎంతో ఆనందదాయకంగా గడిపించి అందరికీ అత్యధిక మార్కులు వచ్చి సో మంచిగా మనందరినీ స్కూల్ నుంచి సంతోషంగా నెట్టుకొచ్చినటువంటి మన ప్రధానోపాధ్యాయులు గారిని సో హృదయపూర్వకంగా సభని అలంకరించవలసిందిగా కోరుచున్నాం.
స్వాగతం సార్. ఒక దసరా బుల్లోడు అనే ఒక బిరుదుని కాంచినటువంటి ఉండేది. వాస్తవంగా అయితే మన జీవితంలో ఈ ధనము, ఈ అంతా మనం ఉండే సంపదలు ఇవన్నీ వృధా. మనం చేసే ప్రతి పనికి కూడా మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది అవసరమా అనే ఒక స్ఫూర్తిని ఇచ్చాడు సార్. ఇంటి దగ్గర నుంచి కొల్లాయి గుడ్డు వేసి ఇలా పంచికట్టుగానే వస్తుంటే చాలామంది ఆడవాళ్ళు కూడా నన్ను పొలంలో అడిగేవాళ్ళు, దసరా బుల్లోడు సార్ వస్తున్నాడా ఇవాళని. ఇవాళ కూడా నేను అందరిళ్ళకి వెళ్ళి చెప్పొచ్చిన రోజు అడగను కూడా అడిగారు. అలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా విధంగా మనం చూసి ఆయన నుంచి నేర్చుకున్నాము. అలాగే ఇంకొకటి, చేసే పనిలోనే తృప్తి లేదు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎలా అంటే సుబ్బయాక్య మాట సూటి బాట అనేది మనకు అందించే విద్యతో పాటు అడిషనల్గా మనందరికీ పద్యాలను రాసిన ఒక ఈ కలియుగంలో శతకం రాసినటువంటి ఒక మహాకవిగా మన సుబ్బయ్య మాస్టర్ గారిని గుర్తించి, సో మా అందరికీ రిక్వెస్ట్ని చూసి ఈనాడు ఈ కరోనా పరిస్థితుల్లో కూడా సో పెద్దవారై ఉండి కూడా మన కోసం గొప్ప హృదయభావంతో మన గ్రామానికి ఈ సభకు విచ్చేసినటువంటి మన సుబ్బయ్య మాస్టర్ గారిని హృదయపూర్వకంగా సభని అభివందనాలు సార్ అందరికీ. శుభోదయం. అలానే మనందరిలో సో ఈ ఊర్లో ఇక్కడ మనకి ఆ సమయంలో మ్యాథ్స్ అంటే ఏంటి, ఆ మ్యాథ్స్ని ఎలా స్టార్ట్స్ టెక్నిక్స్, నెక్స్ట్ షార్ట్స్ టెక్నిక్స్ మరియు ఉండి సో ఇతర స్కూల్లో కూడా పిల్లల కోసమే కష్టపడి అత్యుత్తమ ప్రతిభని కనబరిచి సో 3-4 అనుభవాలు అవార్డులు అందుకున్నటువంటి మన గౌరవనీయులైన మన ఆంజనేయులు మాస్టర్ గారిని సభను అలంకరించవలసిందిగా మనందరి తరఫున వేడుకుంటున్నాం. పదాభివందనాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఉన్నాయి మనకి మాతృభాషతో పాటు అదర్ లాంగ్వేజ్ కూడా అవసరమవుతున్నాయి. అలాగే ఎక్కడికి వెళ్ళినా హిందీ, ఇంగ్లీష్ అనేది 2 సబ్జెక్టులని మనకి ఆ రోజు ప్రధాన ఉపాధ్యాయులు గారు చెప్పినప్పుడు కాదనకుండా మన నగేష్ మాస్టర్ గారు మనకి బోధించారు. నెక్స్ట్ ఇంకోటి మెయిన్గా ఏంటంటే విద్యార్థులుగా స్కూల్లోకి వచ్చేలాగే ఉపాధ్యాయులుగా అందరితో కలిసిమెలిసి చాలా సహోదర భావంతో మనకి ఆ విద్యను అందించినటువంటి మన నగేష్ మాస్టర్ గారిని సభను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. పదాభివందనాలు సార్. అలాగే మనకు ఆ రోజు నాన్ డీటెయిల్ని డీటెయిల్గా చెప్పి సో మనలో ఒక అదర్ స్కిల్స్, దట్ మీన్స్ క్రాఫ్ట్, చేనేత ఇలాంటివి, ఎందుకంటే ఇవి మనకి సమాజంలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు టెక్నికల్గా ఎలా చిక్కు విడమూసినట్టు ఆ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ ఎలా చేయాలనేది సార్ నేర్పించారు. సార్ ఫాస్ట్ 15 చాక్లెట్లు కూడా వచ్చేవాడు సారు. అక్కడి నుంచి అరిసాడంటే అందరు పిల్లలు వస్తుంటారు. అంత పెద్ద స్వరంతో మనందరికీ క్రాఫ్ట్ నేర్పించినటువంటి మన క్రాఫ్ట్ మాస్టర్ గౌరవనీయులైన శ్రీ పి నాగేశ్వరరావు సార్ని సభని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. చాక్లెట్స్ వందనాలు సార్. అలాగే మన ఈ గ్రామంలో సో మనకి విద్యతో పాటు ఆటలు అనేది కూడా ఒక పార్ట్. సో మనకి నెక్స్ట్ వచ్చేసి నాట్ ఓన్లీ దిస్ ఎడ్యుకేషన్, ఆటలతో మనము సో ఎంతో చురుకుదనంతో విద్య అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ గ్రామంలో మెయిన్గా ముందు పీఈటీ మాస్టర్లు అనేవాళ్ళు యాక్చువల్గా ఎవరు లేరు, అంటే తెలియక అట్లా ఉండింది. కానీ మన ఊరిలో తక్కువ టైంలో పనిచేసినా కూడా మన పీఈటీ మేడం గారు ఈరోజు మన గ్రామంలో 8 మంది పైన పీఈటీ మాస్టర్లు తయారై ఉన్నారు. అలాంటి స్ఫూర్తిని ఇచ్చినటువంటి మన పీఈటీ మేడం గారు మనకి ఆటల్లో కూడా ఈరోజు నేను కూడా నేషనల్ లెవెల్లో వాలీబాల్ పోటీలు పోయి వచ్చినాము. ఇట్లా అందరినీ
సో మనకి ఆటలు నేర్పించినటువంటి పీటీ మేడం గారు మేము పిలవగానే అమ్మ వస్తానమ్మ పక్క ఊరంటే నాకు చాలా ఇష్టమని చాకిచర్ల మీద ఎంత మా గౌరవం ఉన్నటువంటి మన గౌరవనీయులైన శ్రీ శారదా మేడం గారిని సభని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మా ఫోటో తీసినాక సార్ వస్తే ఈరోజు మనందరము ఇక్కడ కలవడము చాలా సంతోషంగా ఉంది. అలాగే మనతో పాటు విద్యార్థులను కూడా ఎంతో రెస్పాన్సిబిలిటీగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని సెట్ అవ్వడానికి చాలా కృషి చేశారు. అలాగే మన రిక్వెస్ట్ని సో అంగీకరించి మన సార్లు కూడా అందరూ స్టేజ్ పైకి వచ్చారు. యాక్చువల్గా స్పీచ్ ఇవ్వడం మాకు చాలా రోజులు అయిపోయింది సార్, అట్లా గడుపుతున్నాయి జీవితాలు. అందరం వచ్చే మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సో ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటే సార్ వీళ్ళు వెళ్ళి అక్కడ సెట్ అయ్యి వస్తారంట. తర్వాత మనం సన్మాన కార్యక్రమం చేసుకొని ఈలోపు తెలుగు మాస్టర్ కూడా వచ్చేస్తున్నాడు దగ్గరికి, వరుసగా సన్మానం చేసుకున్నాం. అట్లాగే అనేది చేసి లేదు ఈ కుర్చీలు ఇక్కడే పెడతారు. కూర్చో యాక్చువల్గా స్పీకర్ పెట్టుకొని ప్రార్థన చేయమంటే చేయలేదమ్మా మీరు. సార్ మళ్ళీ ప్రార్థన చేయలేదు అని అంటున్నాడు. కవర్ అయిపోయింది ఎందుకంటే నేను కూడా సైలెంట్ కొన్నా. కూడా ముందుగా అలర్ట్ చేస్తున్నాను. సో వాళ్ళందరూ చెప్పాడు మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. Thank you, madam. Thank you. జై బలో భారత్ మాతాకి. It is a great pleasure for me to gather here on the request of our beloved and most intelligent students, batch 221. In history, we know there is only one Arjuna who became greater than Dronacharya. So here,
So many Arjunas are here before us. They achieved greatness in the society, themselves and to the society. And I expect more from you to better service to the society who are poor in need. As and when you come across at your disposal. Now, here our beloved teachers, beloved and benevolent teachers, not only beloved, they are very benevolent teachers like Ashoka. Not only a great warrior, he was a benevolent one. Like that, our staff, the credit goes to Headmaster Means, the coordination of staff who worked more than me, than myself, who worked more than me. Now, we expect you once again to do better service to the poor and need. It is my aspect and my motive is that this is a bag to me to motivate. And all of us know, whenever they need my help, even now itself, not only my staff, particularly when the people of Chakcharla approached me for a help, I am in front line to do that. Because of my impression on this village, because of the parents and politeness of the villagers and the staff and neighboring villages also. Today, as a matter of fact, I have no leisure. Last day, my better half got COVID action. Commitment to నిజాయితీ ఉన్న వ్యక్తి ఆయన చెప్పేవాడు, నేను క్లాస్ స్టూడెంట్ని కాదు, కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత మన సుబ్బారావు మాస్టర్ వాళ్ళ దగ్గర నుంచి ఫీల్ కాకుండా, ఆయన సోషల్ అయ్యారే నేను తెలుగు పండిన అనుకోకుండా, తెలుగులో డౌట్స్ ఉన్నా ఛందస్సు ఉన్నా కూడా క్లారిఫై చేసుకొని విద్యార్థులకు చెప్పేవారు. మైసెల్ఫ్ నేను న్యాచురల్ స్టూడెంట్ని, నాకు ఫిజికల్ సైన్స్ కొత్త, కెమిస్ట్రీ కొత్త. కాకపోతే మేము చదివిన డిగ్రీలో ఉన్న కెమిస్ట్రీ పెద్దగా ఏమి ఉండదు, ఒక ఎలక్ట్రాన్ చుట్టూ తిరుగుతున్నదనే మాట, వ్యాలెన్స్ అనే మాట విన్నాం తప్ప ఈ డబుల్ డెమ్ములు విబుల్ డెమ్ములు ఇవన్నీ మాకు లేవు. మేము మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకొని మాకంటే తెలియని వాళ్ళు ఉంటే మాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిజిక్స్లో తెలుసుకొని, అలాగే కంప్యూటర్లో నాలెడ్జ్ మాకు తక్కువ, అసలు మా స్టడీస్ లేదు. ఒక చాప్టర్ ఉంది 10th సార్కి వాళ్ళకు ఉంటుంది కంప్యూటర్, సార్ని చెప్పమన్నాను, నేను ఫీల్ కాల, నా సబ్జెక్ట్ ఆయన చెప్పడం ఏంటంటే నాకు రాదు కంప్యూటరు, అందువల్ల సార్ చెప్పాడు. అట్లాగే నాకన్నా ప్రతి విషయంలో స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో, స్కూల్ డిసిప్లిన్లో చిన్న కాగితం అక్కడ పడ్డా పిల్లలకు చెప్పి దాన్ని ఏరించి శుభ్రం చేయాలి ముందు. అలాగే ఏ అకేషన్, అది రిపబ్లిక్ డేనా, ఇండిపెండెన్స్ డేనా, స్కూల్ యానివర్సరీ డేనా, ఏదైనా కూడా అదర్ యాక్టివిటీస్లో ఆయన ఎప్పుడు ముందుండేవాడు. ఏదైనా ఇక్కడ ఒక అపమార్గంలో పిల్లవాడు ఎవరైనా ఒక అపసవ్య మార్గంలో పోతూ ఉంటే వెంటనే నా దృష్టికి తీసుకొచ్చేవాడు, సీక్రెట్గా వచ్చి చెవిలో ఊదిపోయేవాడు. పలానా వాడు ఇవాళ రాలేదు సార్, వాడు శంకర్ గౌడ్ క్రికెట్ ఆడుతూ ఆ మ్యాచ్ చూస్తూ వాడు శ్రీనగర్లో ఉన్నాడు, ఇవాళ స్కూల్కి ఆబ్సెంట్ అయ్యాడని చెప్పేవాడు. నేను సైకిల్ వేసుకొని ఇంటికి వెళ్ళేవాడిని, ఇంటికి వెళ్ళాను బ్యాక్ వచ్చా. ఈ మధ్య కనపడి మీరు చెబితే మేము చదువు వినలేదు సార్. ఆ రోజున ఈ రోజున ఏదో సొసైటీలో వాటిల్లో వీటిల్లో స్వచ్ఛంద సంస్థల్లో ఏదో కొద్ది గొప్ప తీసుకుంటే వాళ్ళు చుట్టూ తిరిగి చేయాల్సి వస్తుంది. బాగా చదువుకున్న వాళ్ళు అందరూ మంచి పొజిషన్కి పోయినారు, మీ వాళ్ళందరూ మన దగ్గర చదువుకున్న బ్యాచ్ అందరూ, మేము మీ మాట వినలేకపోయామని ఈ రిపెంటెడ్ హిమ్సెల్ఫ్. అది గొప్పతనం. మనం రిపెంటెన్స్ అనేది, పశ్చాత్తాపం అనేది చాలా గొప్పతనం. ఎందుకంటే తర్వాత అటువంటి కమిట్మెంట్స్ ఇంక చెయ్యరు. ఒకసారి పశ్చాత్తాపడిన తర్వాత రెండోసారి ఆ తప్పు చెయ్యం. అందువలన ఇక అచ్యుత, నగేషు ఎప్పుడు నారాయణరావు బ్యాగు లేకుండా వస్తున్నాడో బుట్ట లేకుండా వస్తున్నాడో చూస్తారు.
ఎన్ని రోజులు లేకుండా అంటే మనం అన్ని రోజులు ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలి. పోటీలు పడి ఇంటికి పోయి నగేష్ చెప్పే లోపల లెక్కల ఇంటికి మెసేజ్ పోయి ఉంటుంది, హెడ్ మాస్టర్ వచ్చాడు వాళ్ళు భోజనం చేయమని. అట్లా ఆప్యాయతగా స్టాఫ్లో కూడా కోఆర్డినేషను. అంటే అచ్చుదంటే చిన్నప్పుడు అంతప్పటి నుంచి వాళ్ళ అన్న వాళ్ళు అంతప్పటి నుంచి నా దగ్గర పెరిగిన వాళ్ళు నాకు తెలుసు. ఇటువంటి బెంచి మీద పండుకోనిట్లు పెద్ద స్టాఫ్ మీద దొర్లి మెట్లు తెల్లవారు వాళ్ళ అన్న అంత దూరాన్ని పడి ఉంటాడు. సత్యనారాయణ మాస్టర్ గారి ఇంటి దగ్గర ఉంటే మా టీచర్ దగ్గర నిద్రలో మేలుకొని అంత దూరం పడినాడు. తెల్లవారినాక మేము లేపాము. అంటే అప్పటి నుంచి కూడా పరిచయం ఉన్న వాళ్ళు. మరి సుబ్రహ్మణ్య గారు చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అసోసియేషన్లో తిరుగుతున్న తర్వాత రామిరెడ్డి గారితో ఆయన యూటీఎఫ్లో పనిచేయటం, యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్లో. అది ఒక సంస్థ. ఆ సంస్థ అంటే నేను గొప్ప చెప్పుకునేది కాదు, కానీ దాంట్లో సంఘంలో చేరటం అనేది ఒక అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళే దాంట్లో రాణిస్తారు. అట్లా కొంతమంది ఆకారాన్ని చూసి, ఎందుకంటే బలం లేదు కాబట్టి చూసి ఇంకా ఎన్నాళ్ళు సర్వీస్ అనేవాళ్ళు, ఎక్కడ పనిచేస్తున్నావు సార్ అనేవాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. అందువల్ల అప్పుడప్పుడు ఇక్కడి నుంచి భాస్కర్, తర్వాత సుబ్రహ్మణ్య, ప్రసాదరావు మాస్టర్ వీళ్ళు టచ్లో ఉంటుంటారు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు అప్పుడు టచ్లో ఉండి ఎట్టున్నారు సార్ మీరు ఎవరికి వెళ్ళాలి బాగా. పైగా ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చిన హెడ్ మాస్టర్ గారు కూడా టంగుటూరు అని మంచి రామారావు గారని బాగా మంచి వస్తున్నవాడు. మ్యాథ్స్ సబ్జెక్ట్ ఆయన కూడా చక్కగా సహకరించి ఇక్కడే గ్రామానికి కూడా విద్యాబుద్ధులు చెప్పగలిగిన వ్యక్తి. ఇప్పుడు హెడ్ మాస్టర్ వచ్చారు రామారావు గారు. నాకు సాయంత్రం టంగుటూరులో కనిపిస్తుంటాడు అప్పుడప్పుడు, వారానికి ఒక రోజు. ఇంకా మెసేజ్ ఇవ్వాలంటే మీ అందరి దగ్గర వింటే తెలుసుకుంటే మరింతగా తృప్తిగా ఉంటుంది. మరి ఈ అకేషన్ అనుకోకుండా కలిగింది కాదు. చాలా కాలం నుంచి, దాదాపు 6-7 నెలల నుంచి అడుగుతూ ఉన్నారు. తప్పకుండా వస్తానని చెప్పాను. ఎందుకంటే ఇంతకుముందు పనిచేసిన స్కూళ్ళల్లో కూడా మాకు ఎక్కడ పనిచేసినా బాగానే పనిచేసాం. అక్కడి నుంచి కూడా ఆహ్వానాలు వచ్చినా కూడా నేను పోలా, నేను రానని చెప్పేవాడు. పేరెంట్స్గా పిలిచారు, నేను రానని చెప్పాను. ఇక్కడ అకేషన్ విద్యార్థులుగా పిలిచారు కాబట్టి తప్పకుండా రావాలని వచ్చాను. ఎందుకంటే పేరెంట్స్తో పిలిస్తే వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటారు, మనం చేయని దాన్ని కూడా ఇంత పదింతలు చేసి చెబుతూ పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు. అటువంటి పొగడ్తలు నాకు నచ్చవు. అయినా ఏ వర్డ్ ఆఫ్ అప్రిషియేషన్ చేస్తూ ఉంటారు, తప్పదు. కొద్దిగా సాటిస్ఫై విత్ ఏ వర్డ్ ఆఫ్ అప్రిషియేషన్, అంతేగాని ఆకాశానికి ఎత్తి పొగాల్సినంత గొప్ప పని నేను చేయలేదు. అందుకే నేను చెప్పాను, దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళని స్మరించుకోండి, ఆ కుటుంబాలను బేతనం లాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని పిలిచినందుకు చాలా మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ సంతోషంగా మొట్టమొదటిగా మీరు మాట్లాడాలని చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్వాహకులకు given from our HM sir, Sri Narayan Rao sir. So, all of my dear friends, last time also all of you says that master getting age. Now you say, sir having the same command and same voices. Any changes? Whatever it may be in 2000, same. Okay? So next, Subbai Master Garni, Gauri Lane, Super Master Garni, Singapore. Sorry. ఈ రకంగా పూర్వ విద్యార్థులుగా ఉండి ఇక్కడ చేరి వాళ్ళ ఆనందాన్ని అంతా ఇక్కడ పంచుకుంటున్నారంటే ఇంతకంటే వేరే పండుగ లేదని నా అభిప్రాయం. పండుగ అంటే ఏదో చేసుకొని తింటే పండుగ కాదు. అసలు ఎన్నాళ్ళ నుంచో, అంటే కొన్ని ఏళ్ల నుంచి మనం కలిసి ఉన్నాము, కలిసి బతికాము, కలిసి చదువుకున్నాము. ఇక్కడ ఉపాధ్యాయులతో, నాలాంటి ఉపాధ్యాయుల చేత కొంతమంది దెబ్బలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ మాడు తలుచుకుంటున్నారు అని నాకు తెలుసు. కాబట్టి అలా జరిగింది. ఇదంతా మళ్ళీ అనుభవం అంటే
మర్చిపోతాం. మీరు నా బోటోడు మర్చిపోతాడు. ఎందుకంటే వయసు పెరిగిపోయిన తర్వాత మతిమరుపు జాస్తి అయిపోతుంది. అదేదో జబ్బు ఉన్నది. నేను ఆ జబ్బే కొంత సగం వచ్చింది, నాకు పూర్తిగా రాలేదు. కానీ అందువల్ల ఈ మతిమరుపు మతిమరుపు జబ్బు అని వస్తుంది. ఆ జబ్బు వల్ల మిమ్మల్ని చాలామంది నేను గుర్తుపట్టలేకపోయినాను. మీరందరూ కూడా నన్ను క్షమించాలి. ఎందుకంటే వయస్సు కూడా కారణమే. 76 నాకు వయస్సు. అందువల్ల పట్టలేకపోయినా సరే. తర్వాత నుంచి మీరందరూ ఈ రకంగా నన్ను ఆహ్వానించినందుకు, మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు మా కృతజ్ఞతాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతకంటే మంచి సమయం కూడా రాదు. నేను రాదన్నా పర్లేదా ఈ కోవిడ్ గురించి అని అనుకుని ముందు వస్తానన్నా రాలేనన్నా ఎట్టయితే నేను మొత్తం మీద సురేఖ మా వాళ్ళ చేత ఒప్పించి నేను పోమని చెప్పించింది. సరే ఆ దెబ్బతో సరేనని చెప్పి ఒప్పుకొని రావడం జరిగింది. లేకుంటే నేను మిస్ అయిపోయి ఉండేవాడిని, మిమ్మల్ని చూడకుండా మిస్ అయిపోయి ఉండేవాడిని. నేనైతే పెద్దగా మాట్లాడాను, నాకు తెలిసిన వరకు చిన్న ఒకటే నేను కోరుకున్నట్టు మీరు అందరూ కూడా ఇంతకంటే ఇంకా అభివృద్ధిలోకి రావాలా, మీరందరూ కూడా ఆయుధాలకి ఐశ్వర్యాలతో వర్ధిల్లాలా. ఉపాధ్యాయుడి కంటే వీళ్ళు ఎప్పుడు పెరిగినప్పుడే అప్పుడు మాకు సంతోషం. తండ్రి ఎప్పుడు కూడాను బిడ్డల్ని తనకంటే ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటాడు, కానీ మరెవడు కాదు. మీరు కూడా మాకు బిడ్డలు లాంటి వాళ్ళు. ఎందుకంటే మీరు ఎక్కువ సమయం పగటి సమయం అంతా మా దగ్గర ఉంటుంది, రాత్రి సమయం మీ నాన్న అమ్మ దగ్గర ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఆనందించేది మేము మీతోనే. ఆడుకుంటూ పాడుకుంటూ చదువు చెప్పుకునేవాళ్ళు. ఈ ఆడుకుంటూ పాడుకుంటూ చదువు చెప్తుంటే మీరు కూడా మర్చిపోకుండా ఇప్పటికి కూడా సార్ మీరు అట్టన్నారు సార్, ఇట్లన్నారు సార్, ఇట్లా చెబుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తున్నాను. అమ్మ ఎంత గుర్తుపెట్టుకున్నాను నాకు. కాబట్టి మీరందరూ కూడా హాయిగా ఉండాలని కోరుకుంటూ అనుకున్నాడు. Hello? Voice is hearing? Okay? Today is very, very pleasant and the most happiest day in my life. It is the 1 out of 5. It is the best occasion which I had enjoyed. In those 5 things, this item, this meeting, this get-together occasion is very, very important, and I felt very, very happy, and I will recognize this memory forever I live in this earth. Because this occasion is nothing but only your sankalpa, only your determination. But by your determination, this occasion was arranged. Because of this COVID time, all of us crossed 60 years, not below 60. All of us are crossed 60 years. We are afraid about this COVID. So in this occasion, we came and get together this village because of only confident determination by you. So I am very grateful to you for arranging this occasion in this time, in this school. Okay. Like that, I was also very happy to meet my old friends, colleagues, headmasters. Chipna Brahmaya is addressing us as headmasters. No, we are not in a headmaster position today. We are retired headmasters. Narendra is also retired headmaster. I also retired headmaster. Subhaya Master is also retired teacher. We are all retired in the profession. Okay? So, in that retirement stage, we were honored by those old students who recognized my services to you. Benefited. You got
good position. You feel that is the teachings of ours. No, that is not only teaching, not only principles of ours. It is the only hard work done by you so that you get this position, so that you get this post, so that you get this system. So in this matter, we are just as a government employees, we did our duty as per norms. That is enough. But as a maths master, I had little responsibility over the subject which is difficult for all of us. So that I stayed here 10 years from 1996 August 1st to 2005 September month. I worked here and stayed here and maintained tuitions also in this village. But I maintained tuitions only for the development of the poor students to pass the examination.